తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రేమ, శాంతి, దయాగుణం కలిగి సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు జన్మించారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాధవిరెడ్డి మాట్లాడుతూ ప్రేమ, శాంతి, దయాగుణం కలిగి సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు జన్మించారని ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమాజానికి తోడుగా అండగా ప్రజాసేవ చేసే విధంగా నమ్మకాలకి, విశ్వాసాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇమ్రాన్, క్రైస్తవ మత పెద్దలు శామ్యూల్, విజయ్ భాస్కర్, ప్రభుదాస్, జాన్, మహేష్, టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు రమేష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మనం మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటాం. మొన్ననే 4 రోజుల క్రితమే నేను ఒక సెమీ క్రిస్మస్ వేడుకలకు వెళ్ళాను. అక్కడ చాలా మంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళ సమస్యలతో పాటు ఒక కన్సర్న్ చెప్పారు. ఈ 5 సంవత్సరాలు క్రిస్మస్ సెలబ్రేషన్కి రాజకీయంగా ఎవరు రావట్లేదు అని చెప్పారు. కానీ వారందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను, ప్రభుత్వం మారింది. గత సాంప్రదాయాలు పాటించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్క సమాజానికి తోడుగా, అండగా, వాళ్లకు ప్రజాసేవ చేసే విధంగా, వాళ్ళ నమ్మకాలకి, వాళ్ళ విశ్వాసాలకి సపోర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. 14 నుంచి 19 వరకు కూడా మన రాష్ట్రం సపరేట్ అయిపోయినాక అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండింది. అప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఖచ్చితంగా రాజకీయంగా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటివి. ఈ 19 తర్వాత 5 సంవత్సరాలు కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్త విషయాలు వచ్చినాయి. మళ్ళా 14 నుంచి 19 వరకు ఎలా జరిగిందో అలానే అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తాం జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో సంచలనం రేకెత్తించిన దోపిడీ కేసును 1వ పట్టణ పోలీసులు ఛేదించారు. వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించి పరారైన కేసులో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,000 రూపాయల నగదు, ఆయుధాలు, ఒక మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంలోని గూనపాలెం చెరువుగట్టు ప్రాంతంలో ఉండే కిరాణా వ్యాపారి పెద్దిన లక్ష్మణరావు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఓ ఇంట్లో దోపిడీకి పథకం సిద్దం చేశాడు. కోరాడ గోవిందరావు అనే వ్యక్తి ఇంట్లోకి 3 వ్యక్తులు చొరబడి కత్తులను చూపించి మహిళలను బెదిరించి టేబుల్ పై ఉన్న 12,000 నగదును దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఓ యువకుడు ధైర్యంగా ఎదిరించి కేకలు వేయడంతో వీరు పారయ్యారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో సీఐ పైడపు నాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఈ నెల 23వ తేదీన డచ్ బంగ్లా వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. కిన్నెర కాంప్లెక్స్ దగ్గర శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోరాడ గోవింద్ అనే ఒక హోల్సేల్ బిజినెస్ మర్చెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంట్లో 21వ తారీఖు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు చాకులతో ఇంట్లోకి చొరబడి ఒక రాబరీ చేయడానికి వచ్చారు. ఈ చాకులతో వాళ్ళ మీద దాడి చేసి ఆ ఇంట్లో ఆ టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు 12,000 రూపాయల క్యాష్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ముసలావిడ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లాలనేది వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్. బట్ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ మంది ఉండి వాళ్ళు కౌంటర్ యాక్షన్ అనేది చేయడంతో వాళ్ళకి ఇంకా దారి తోచక ఇమీడియట్గా ఆ చాకులను అక్కడే పడేసి పారిపోయారు అన్నమాట. పారిపోవడంతో ఇమీడియట్గా కోరాడ గోవిందరావు గారు వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా సిఐ గారు, ఎస్ఐ గారు, స్పాట్లు అలాగే సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం,
సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చేసి ఎంటైర్ శ్రీకాకుళాన్ని ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషుల ఫిగర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈ సమాచారాన్ని ఇమీడియట్గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెర్చ్ పార్టీస్ని డిప్లాయ్ చేశారు. ఎప్పుడైతే పోలీసులు సెర్చ్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళాన్ని అంతటిని కూడా కవర్ చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం ఉన్నట్లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారని తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళంతా కూడా ఈ భయంపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలాగోలా అట్నుంచి అడ్డదారులు వెళ్ళిపోవాలన్న ప్రయత్నం చేస్తున్న సమయంలో మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎవరో అంటే వాళ్ళు చెప్పిన 3 వ్యక్తులు మనకు అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు ఆ టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం అక్కడ సరౌండ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, 10,000 రూపాయలు రికవరీ అయినాయి. అలాగే ఈ వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తులు, కటింగ్ బ్లేడు, అలాగే వాళ్ళు యూజ్ చేసిన సెల్ ఫోన్స్ అన్నీ కూడా రికవరీ చేశాం. ఇందులో అంటే సొంత ఊరిలోనే వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తే ఈ యొక్క గురు అనే అతనే ఇదంతా కూడా ప్లాన్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మన ఇంటి తాలూకా సమాచారాన్ని బయటికి తెలియజేసేస్తున్నారు. తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీఓ శ్యామలరావు తెలియజేశారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. టీటీడీలో ఆహార భద్రతా బోర్డుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. టీటీడీ కూడా మనకి చాలా మంది లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చేయాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అలాగే దర్శనానికి వచ్చినప్పుడు సామాన్య భక్తులైనా ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు, అక్కడ క్వాలిటీ బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వారికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. ఏమైందంటే అక్కడ ఉన్న మనం 17 రెస్టారెంట్స్, బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్స్లు ఇచ్చాం. టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము. వీటి నిర్వహణ సరిగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది. పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్, అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు, పాలసీలో లేదు. వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం. సో ఆ తర్వాత మనం వచ్చే టీటీడీ నుంచి వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే 3 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి, భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అక్కడ కూర్చోవడానికి కూడా సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి. ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులని పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఉన్నాయి. వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి 100ల కొద్దీ లేకపోతే 10ల కొద్దీ రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరనేది ఒకటి. వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియెంట్ కంట్రోల్ పెట్టుకోవడం, ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది. ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా
ఇక్కడ తిరుమలలో మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా, ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా, రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు, భోజనం చేసి వెళ్తారు అనేది ఆశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న విశ్వాసులు. గుంటూరులో హెల్మెట్ వినియోగంపై వినూత్న రీతిలో అవగాహన, యమధర్మరాజు వినాయకుడి వేషధారణలో ప్రజలకు హెచ్చరిక. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, విద్యుత్ భారం ప్రజలపై వేస్తే సహించేది లేదన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఆహార భద్రతా బోర్డుకు టీటీడీ ఆమోదం, తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందిస్తామన్న ఈవో శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.